కీడు జరగగానే మరలా మనం వెంటనే అనుకుంటాం ఇక్కడ భూమి మీద ఏదో ఒక విధంగా మనకు మేలు జరగాలనుకుంటాం కదండి సహజంగా. యేసుక్రీస్తు వారు నుంచి మనం ఆలోచిస్తేనండి, వారు శ్రమ పెట్టబడ్డారు, వారి జీవితంలో మేలులేవి కూడా జీవితంలో మనకి కనపడవు. ఏమైనా కనపడ్డాయి మీకు ఎవరైనా? ఏమంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత శ్రమలు పడ్డారు, ఒక రాజు అయ్యాడు. ఏమంటే ప్రారంభంలో అన్ని శోధనలు ఎదుర్కొన్నాడు, తర్వాత ఒక పెద్ద అధికారి అయ్యాడు, ఒక మంచి కోట కట్టుకున్నాడని చరిత్రలో ఏ భక్తుల చరిత్ర ఉందా? చివరికి ఎలా అయిపోయారు తెలుసా? తమను తామే వ్యయపరుచుకున్నారు, ఇక తమను తానే నష్టపరుచుకున్నారు. చివరికి తన ప్రాణాలను కూడా శ్రమలతో ముగింపబడ్డాయి వాళ్ళ జీవితాలు. యేసు ప్రభు వారిలాగా కష్టమే వారి జీవితంలో, బాధలే వారి జీవితంలో, మరి మేలు ఎక్కడున్నాయి? యేసు ప్రభు వారు చెప్పాడు. అందుకనే భూమి మీద కష్టాన్ని అనుభవించిన లాజరు గురించి మాట్లాడాడు. భూమి మీద ఏమనుభవించాడు లాజరు? కష్టాన్ని అనుభవించాడు, సుఖాన్ని అనుభవించలేదు, మేలు అసలు పొందలేదండి. కానీ చనిపోయిన తర్వాత ఆ పరదేశంలో ఏమి పొందుతున్నాడు? నెమ్మది మేలు పొందుతున్నాడు.